కేంద్ర ప్రభుత్వం ఏ పథకంలోనైనా బ్రోకరేజ్ కార్యక్రమం పెట్టుకుందా? ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు ఇస్తుంది, అందులో ఎవరినైనా పెట్టుకుందా? లేదా ఎవరి ద్వారా మీరు ఇవ్వండి ఆ ప్రోత్సాహకాలను ఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసిందా? లేదా బియ్యం ఉచితంగా ఇస్తోంది 5 కిలోలు ఒక్కొక్క మనిషికి, ఇందులో మధ్యలో ఇంకో మనుషులను ఎవరినైనా పెట్టి అయ్యా కార్పొరేట్ సంస్థలు మీరందరూ ఇవ్వండి వాళ్ళకి పేదలకు బియ్యం అని ఏమైనా చెప్పిందా? లేదు. ఆయుష్మాన్ భారత్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇస్తుందా? లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా డబ్బులు ఇప్పిస్తుందా? మోడీ సర్కార్ చాలా క్లియర్, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామంటే బాధ్యత మనది, మధ్యలో మూడో వాళ్ళ చేత చేయించడం కాదు. ఇది భారతీయ జనతా పార్టీ విధాన నిర్ణయం. కానీ P4 అనేటటువంటిది ఏంటి? ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, పేదల లిస్టు తీసుకొచ్చి వీళ్ళు ఇస్తారు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ లిస్ట్ ఇస్తే వాళ్ళు అందులో కొంతమందిని ఎంచుకుని వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు బాగుపడేలా చేయాలి. దాంట్లో అసలు ప్రభుత్వ పాత్ర ఏంటి? ఓ లిస్టు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి మీడియేటర్ పాత్ర, డబ్బులు ఇచ్చేది వాళ్ళు, డబ్బులు తీసుకునేది వాళ్ళు. దీంట్లో ప్రభుత్వ పాత్రే ఉంది. ఇంకోటి, దానివల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఎలా నమ్ముతున్నాం? చిన్నమ్మ అలియాస్ పురంధేశ్వరి గారు ఇప్పుడు తాజాగా P4 పథకం గురించి ఆవిడ మాట్లాడకపోతే ఏమన్నా ఒరిగిందా? నష్టం ఏమైనా ఉందా? పేదరిక నిర్మూలన అన్నటువంటిది P4 పథకాలతో అయిపోతుంది అనుకుంటే కనుక మహాత్మా గాంధీ గారే ఏనాడు చెప్పినటువంటి కోణంలో ఎక్కడెందుకు వినోబా భావే తీసుకొచ్చి పేదలకి భూములు పంచమని చెప్పేస్తే అడిగితే పెద్దోళ్ళు ఆ రోజున భూములు ఇవ్వలేదా? కోట్ల ఎకరాలు భూములు ఆ రోజున పేదలకు పంచిపెట్టబడింది. మరి పేదరిక నిర్మూలన అయిపోయిందా? కాబట్టి పేదరిక నిర్మూలన లాంటివి ఒకదంపుడు ఉపన్యాసాలు కాకూడదు, అది ఆచరణలో కావాలి. అది మోడీ సర్కార్ చేస్తోంది. విద్యా వ్యవస్థ మెరుగుపరచడం దగ్గర నుంచి, వైద్య వస్తువులు పేదలకు అందుబాటులో తీసుకురావడం దగ్గర నుంచి, రైతులకు వస్తువుల దగ్గర నుంచి, ఉచిత బియ్యం ఇవ్వడం దగ్గర నుంచి, ఉచితంగా ఇళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి అనేకం నేరుగా ప్రభుత్వం చేస్తోంది. మధ్యలో ఎవరిని ఎత్తున వేయలేదు. అంత సిన్సియర్గా వాళ్ళు చేస్తుంటే మధ్యలో మనం వచ్చేసి ఇక్కడ వీటిట్లలో ఏదో దీన్ని లింకప్ చేసి ఇది మోడీ కాలే P4 అనేటటువంటి స్టేట్మెంట్లు అవసరమా? ఆలోచించుకోవాల్సి ఉంది.